హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్క్యూ ఫ్యాషన్స్. టైలరింగ్ షాప్ వాళ్ళు లైనింగ్ కంటే మెయిన్ పార్ట్ ఎక్స్ట్రాగా కట్ చేసి క్లాత్ అంతా వేస్ట్ చేసేస్తారు అనుకుంటారు అందరూ. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఈ మెయిన్ పార్ట్ ఉంది కదా, దీన్ని రివర్స్ లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఉల్టా సీదా అంటారు కదా, సో రివర్స్ మెయిన్ పార్ట్ అలాగా రివర్స్ వైపు వేసుకొని ఇది కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ బోర్డర్ ఉంది కదా, ఈ బోర్డర్ లైన్ ని ఈ డిజైన్ ని ప్లేస్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వన్ సైడ్ బోర్డరే ఉందనుకోండి, ఈ వన్ సైడ్ బోర్డర్ లో హ్యాండ్స్ మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ మనకు పై వైపు ఎక్స్ట్రా ఉంచుకునే కటింగ్ చేసుకుంటాము. ఎందుకంటే మనం అతికేటప్పుడు పర్ఫెక్ట్ గా రావడానికి, లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ అతికేటప్పుడు. ఆ తర్వాత అండ్ ఇక్కడ ఈ ఫోల్డింగ్ సైడ్ సెకండ్ సైడ్ అవతల సైడ్ మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. సో డిజైన్ ని బేస్ చేసుకుని ఇది ఇక్కడ కటింగ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గానే ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్ అనేది అస్సలు అయితే కటింగ్ చేయకూడదు. అందరూ కూడా నెక్ తో కలిపి కటింగ్ చేస్తున్నారు. సో అలాగైతే కటింగ్ చేయకూడదు. అలాగే 1/2 ఇంచ్ క్లాత్ చుట్టూ ఎక్స్ట్రా పెట్టుకుని కటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం లైనింగ్ అతికేటప్పుడు కంఫర్టబుల్ కోసం. ఆ తర్వాత ఈ క్రాస్ పీస్ ఉంది కదా, సో ఈ క్రాస్ పీస్ లోనే మనం ఫ్రంట్ ఎలాగైతే క్రాస్ తీసుకున్నామో ఇక్కడ కూడా అలాగే క్రాస్ డైరెక్షన్ కటింగ్ చేయాలి. ఎందుకు ఇదంతా ఎక్స్ట్రా పెట్టుకుని కటింగ్ చేయాలి అంటే, వర్కర్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ అటు ఇటు జరగొచ్చు, లేకపోతే సాగిపోవచ్చు. సో ఇలా అన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకుంటాం. అండ్ ఆ తర్వాత ఈ రిమైనింగ్ క్లాత్ చూసారు ఇంకా ఎంత క్లాత్ మిగిలిందో. సో ఈ రిమైనింగ్ క్లాత్ లో ఎక్స్ట్రాగా 2 ఫోల్డింగ్స్ లో ఇంత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేశా. ఇది ఎందుకని, షేప్ బెల్ట్ ఫిట్నెస్ కోసం. సో ఇదంతా కటింగ్ చేసిన తర్వాత కూడా నాకు ఇంకా రిమైనింగ్ చాలా క్లాత్ అయితే మిగిలింది. ఇలాగా చిన్న చిన్న క్లాత్ వేస్ట్ లను యూజ్ చేసి ఫ్రాక్స్ ఎలా కుట్టొచ్చు, మిడ్డీస్ ఎలా కుట్టొచ్చు అనేది నేనైతే కంప్లీట్ వీడియోస్ కూడా చేశాను, ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి.